హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ పూర్తయిన ప్రతి విద్యార్థి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ వస్తే చాలు, లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనే ఒక అభిప్రాయానికి వెళ్ళిపోయాడు. ఎంతగా అంటే మిగిలిన అన్ని ఉద్యోగాలను చీప్గా చూసేంతగా. అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. నిజంగా ఐటీ జాబ్కి అంత డిమాండ్ ఉందా? ఐటీ ఉద్యోగులందరూ ఎలా బతుకుతున్నారు? సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం పొందుతున్నారు, ఏం కోల్పోతున్నారు? ఈ విషయాన్ని సవివరంగా తెలియజేయడమే నా ఉద్దేశం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ కావాలంటే ఎన్నో కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అవి సి++, పైథాన్, డెవాప్స్ ఇలా కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ ఎన్నో నేర్చుకోవాలి. మరికొంతమంది డబ్బులిచ్చి మరీ సాఫ్ట్వేర్ జాబ్స్ కొనుక్కుంటున్నారు. ఇంకొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు. అయితే తర్వాత తెలిసిపోయి ఇంటికొచ్చేస్తున్నారనుకోండి. మరికొంతమంది పెద్ద పెద్ద వాళ్ళను పట్టుకుని రిఫరెన్స్ సాయంతో స్టార్టప్లో చిన్న చిన్న ఉద్యోగాలను సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే చదువు అవ్వగానే అందరూ అడిగేది ఒకే ప్రశ్న, నెక్స్ట్ ఏంటి? మ్యారేజ్కి వెళ్ళినా, ఫంక్షన్స్ వెళ్ళినా, రిలేషన్స్ ఇంటికి వెళ్ళినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎంతో గౌరవం దక్కుతుంది అనే ఒక అభిప్రాయం చాలామంది యువతరంలో ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే 5 days వర్క్, మిగతా 2 days వీకెండ్ హాలిడేస్. ఇది ఏ గవర్నమెంట్ జాబ్లోనూ ప్రైవేట్ జాబ్లోనూ లేదు. అలాగే సాఫ్ట్వేర్ జాబ్ అంటే చాలు అమ్మాయిలు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు. ప్రతి ఇయర్ సాఫ్ట్వేర్ జాబ్స్లో ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ఆన్సైట్ ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. ఆఫీస్ అంతా కూడా అమ్మాయిలతో కళకళాడిపోతుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇవన్నీ బయటికి కనిపించే నిజాలు. నిజానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క డార్క్ సీక్రెట్స్ బయటికి కనిపించనివి ఉన్నాయి. అవే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరికైనా సాఫ్ట్వేర్ జాబ్ రాగానే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చే ప్లేస్ ఏంటి? మెట్రోపాలిటన్ సిటీ అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి వాటిలోనే వాళ్ళ జాబ్స్ ఉంటాయి. అయితే అక్కడికి వెళ్ళగానే సెటిల్ అయిపోవాలి అనే ఉద్దేశంతో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని వాడిద్దరూ కూడా ఆ సిటీలో ఒక 70 లక్షలు లేదా ₹1 కోటి పెట్టి ఒక ఫ్లాట్ తీసుకుంటారు. వాళ్ళుంటారు, అద్దెకివ్వరు. కాబట్టి దానికోసం నెల నెలా వారిద్దరి జీతం నుంచి ఒక 50,000, 60,000 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు కాదు, 20-30 ఏళ్ళు ఈఎంఐ కడితే గానీ వాళ్ళు తీసుకున్న అప్పు తీరదు. అదేవిధంగా కార్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఐఫోన్ వీటన్నింటినీ కూడా కొన్నింటిని సొంత డబ్బులతో కొనుక్కుంటారు, కొన్నింటిని ఈఎంఐలో తీసుకుంటారు. వీటన్నిటికీ కలిపి నెల నెల ఒక 60,000 నుంచి 70,000 ఈఎంఐ కట్టాలి. ఒక్కొక్కరి జీతం ఒక 50,000 వేసుకున్నా ₹1,00,000 50,000 ఈఎంఐకి వెళ్ళిపోతుంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ స్కిల్స్లో ఎంత టాలెంట్ పెంచుకున్నా వేరే ఉద్యోగంలోనికి వెంటనే జంప్ చేయలేరు, రిస్క్ తీసుకోలేరు. ఆ ఈఎంఐ తీరేదాకా ఒక స్లేవ్లా పనిచేయాలి. ఉద్యోగం మానేస్తే వెంటనే ఉద్యోగం దొరకదేమో అనే భయం ఈ పైన ఈఎంఐస్ తీసుకోవడం వల్ల పెరిగిపోతూ ఉంటుంది. ఇక రెండో సమస్య, రాహుల్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, చాలా కష్టపడి పనిచేస్తాడు. అతనికి కష్టానికి తగ్గ జీతం రాదు, చాలా తక్కువ జీతమే తీసుకుంటాడు. ఇక విసిగిపోయి హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి ఇలా కంప్లైంట్ చేస్తాడు, నాకు వేరే కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది, మీరు ఏమైనా ఇక్కడ శాలరీ పెంచితే నేను ఇక్కడే కొనసాగుతాను అని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి హెచ్ఆర్ ఏమంటాడు, లేదు లేదు ఇక్కడ ఉండండి, మీకు ఇంక్రిమెంట్స్ పెంచుతాం అని అంటాడనుకుంటున్నారా? నీకు వేరే కంపెనీలో జాబ్ వచ్చిందా? కంగ్రాట్స్, నువ్వు వెళ్ళిపోవచ్చు, ఆల్ ది బెస్ట్ అంటాడు. రాహుల్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ కంపెనీలో చాలా కష్టపడి పనిచేశాడు. తన స్కిల్స్తో ఎన్నో ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. అలాంటి తనని నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంతీసిగా ఎలా అంటున్నారు? నిజానికి సాఫ్ట్వేర్ కంపెనీస్లో జరిగేది ఇదే. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో భయం, ఇన్సెక్యూరిటీస్ పెరగడానికి కారణమూ ఇదే. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎంతోమంది ఫ్రెషర్స్ లక్షల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అప్లై చేస్తూ ఉన్నారు. టాలెంటెడ్ పీపుల్ వస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న జాబ్స్కి గ్యారెంటీ లేదు, ఇక్కడ నేనే తోపు అని అనుకోవడానికి లేదు. ఇక అసలైన ప్రాబ్లం ఏంటంటే ఏ జాబ్ చేసినా కెరీర్లో గ్రోత్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటారు. కానీ సాఫ్ట్వేర్ జాబ్లో ఆ రెండిటికీ పొత్తు కుదరదు. ఎందుకంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? మనం చేసే పని మనకు నచ్చడం, అందులో ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ నేర్చుకోవడం ద్వారా కానీ అద్భుతమైన ప్రావీణ్యాన్ని సాధించడం. అప్పుడు మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాగే అందులో నైపుణ్యం చూపించడం వల్ల మన కెరీర్ కూడా గ్రో అవుతుంది. ఇది టీచర్, అకౌంటెంట్ ఇలా ఏ రంగానికైనా వర్తించవచ్చు, కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కాదు. ఎందుకంటే ఇందులో ఎప్పటికీ కొత్త కొత్త లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. ఒక స్పెసిఫిక్ రోల్లో నేను ఇక్కడే పనిచేస్తాను, ఇలాగే పనిచేస్తాను అంటే కుదరదు. అంటే ఒక్క స్కిల్లో మీరు పూర్తిగా పెర్ఫెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే ఎన్నో సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి, ఎన్నో స్కిల్స్ పెంచుకోవాలి. దానివల్ల మీ కెరీర్ కూడా గ్రో అవ్వదు. శాలరీ పెరగొచ్చు, కానీ మీ జాబ్ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు. కెరీర్ గ్రో అయ్యే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. అనేక స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. ఎంతో మందిని మేనేజ్ చెయ్యాలి. వాడు చేసే తప్పులకు కూడా టీమ్ మేనేజర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దాంతో స్ట్రెస్ పెరిగిపోతుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. కెరీర్ గ్రోత్ విషయంలో
వాళ్ళ మనసులో ఎప్పుడూ ఒక అలజడి పెరుగుతుంది, ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇక ఫోర్త్ ప్రాబ్లం, ప్రాఫిట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పీపుల్. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకు మనుషులు కాదు ముఖ్యం, వాళ్ల కంపెనీల ఎదుగుదల. ఎందుకంటే వాళ్ళ కంపెనీ కనుక కష్టంలో ఉండి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రాకపోతే వాళ్ళు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు నెలలా కట్టాల్సొస్తుంది. అలాగే వాళ్ళ కంపెనీలు రన్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంత స్కిల్ ఉన్నా సరే ఆ మనిషిని పిలిచి, కంపెనీ కష్టాల్లో ఉంది, మీ సర్వీస్ ఇక అవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని అంటారు. దీనికి పింక్ స్లిప్స్, లే ఆఫ్స్ అనే కొత్త పేరును పెట్టారు. అప్పుడు దాకా ఎంతో కష్టపడి పనిచేశాడు ఉద్యోగి, ఎన్నో ఈఎంఐలు తీసుకున్నాడు, ఒక కలల ప్రపంచంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రపంచమంతా కుప్పకొలిపోతుంది. నెల అయ్యేసరికి ఈఎంఐ కట్టాలి. కార్, ఫోన్, ఐఫోన్ లోన్ తీసుకున్నారు కదా, వాటన్నిటినీ తీర్చాలి. ఎంత టెన్షన్ పడతాడు? ఈ మధ్య ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఏం చెప్పారంటే, కంట్రీ డెవలప్ అవ్వాలంటేనంట అందరూ వారానికి 40 గంటలు పనిచేస్తే సరిపోదంట, 70 గంటలు పనిచేయాలంట. దీనికి ఓలా సీఈఓ కూడా ఒప్పుకున్నారు. నిజానికి కంట్రీలు డెవలప్ అవ్వాలంటేనా, మీ కంపెనీలు డెవలప్ అవ్వాలంటేనా? మనిషి 40 గంటలు పనిచేస్తే అతనికి శాలరీ ఎంత ఇస్తారు? 70 గంటలు పనిచేస్తే 70 గంటలకి ఇస్తారా లేదా 40 గంటలకే ఇస్తారా? 70 గంటలు మనిషి వర్క్ చేస్తే అతని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కదా, ఇంకా తక్కువ ఎబిలిటీతోనే పనిచేయగలుగుతాడు కదా. ఇక్కడ కెరీర్ గ్రో అయినా కూడా కంపెనీలో ఒక బానిసలాగా కంపెనీ కోసమే పనిచేయాలి. దీనివల్ల కంపెనీ డెవలప్మెంట్ కాదు కదా, మన ఆరోగ్యం పాడైపోతుంది. నెక్స్ట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఈ మధ్య విప్రో సీఈఓ అయిన జతిన్ లాల్ గారు అక్కడ 8 కోట్లు సరాసరి జీతంగా తీసుకుంటున్నారు. అయితే ఆయన కాగ్నిటోకి ఉద్యోగం మారారు. 8 కోట్ల నుండి ఆయన జీతం 40 కోట్లకు పెరిగింది. అంటే 1 కాదు 2 కాదు 5 రెట్లు పెరిగింది. ఇదే విధంగా నార్మల్ ఉద్యోగి, ఫ్రెషర్కి కంపెనీ మారినప్పుడు అంతలా జీతం పెరుగుతుందా? ఉదాహరణకి నేను 2009 బ్యాచ్. అప్పుడు మహా అయితే ఫ్రెషర్కి 20,000 ఇచ్చేవారు. ఇప్పుడు అది 20 నుంచి 25,000కి పెరిగిందంతే. అప్పుడు కూలి పనులు చేసే అన్స్కిల్డ్ లేబర్కి ఇచ్చేది 200, 300. ఇప్పుడు అది 800 అయింది. అతనితో కంపేర్ చేసినా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగికి తగినంత శాలరీ పెరగలేదు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగికి కూడా ఇచ్చే జీతం కూడా అతని పని చూసి కాదు, అతని బ్రెయిన్ ఎఫిషియన్సీని ఎక్కువగా ఉపయోగించడం వల్లే ఇస్తున్నారు. దానివల్ల అతని ఆరోగ్యంపై స్ట్రెస్ పెరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ లేదంటే బ్యాక్ ప్రాబ్లమ్స్, ఇలా అనేక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశమూ ఉంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ పెరగొచ్చు అని మీరు అనుకోవచ్చు. ఆన్సైట్ ఆఫర్స్ కూడా పెరుగుతున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ అలాగే వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ ఎక్కువ మందిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ స్కిల్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఏ తప్పు చేసినా అది ఆ మేనేజర్ పైనే భారంగా పడుతుంది. ఇలాగే ఎన్నో విషయాల్లో స్ట్రెస్ తీసుకోవడం వల్ల అనారోగ్యం పెరిగిపోతుంది. అలాగే జుట్టుడిపోవడం, ఇవన్నీ సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉండడం వల్లే ఎక్కువగా 10 సంవత్సరాల కంటే ఎవ్వరూ సాఫ్ట్వేర్ జాబ్స్ చేయలేరు అని ఒక సర్వేలో తేలింది. ఇక ఆఖరిగా మైక్రో మేనేజ్మెంట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని, అది టెస్టింగ్ అయినా, డెవలప్మెంట్ అయినా, కోడింగ్ అయినా సరే, దానిని వాళ్ళ యొక్క మేనేజర్స్ ఎంతో ఎర్రర్ ఫ్రీగా ఉండే విధంగా చాలా జాగ్రత్తగా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిసారి టెస్ట్ చేస్తూ ఉండడం వల్ల ఒక్కరోజు అంత కరెక్ట్గా చేసి నేను తోపు అనుకోవడానికి లేదు. ఎన్ని సాఫ్ట్వేర్స్ అప్డేట్ అయినా అన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటూనే ఉండాలి. కొన్నిసార్లు పరిస్థితుల వల్ల, పర్సనల్ టెన్షన్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ కొన్ని ఎర్రర్స్ వచ్చినా అది పెద్ద సమస్యకు దారితీయవచ్చు. అప్పుడు మీ ఎకనామిక్ గ్రోత్ పడిపోతూ ఉంటుంది. కంపెనీకి అంతకుముందు ఎంతో సహాయం చేసినా ఇప్పుడు చిన్న తప్పు చేయడం వల్ల ఒక్క సమస్యతోటి మీ వాల్యూ పడిపోతుంది. అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్లో తప్పులు చేసినప్పుడు, కొన్ని వర్క్ సరిగ్గా చేయనప్పుడు మేనేజర్స్ బూతులు తిట్టడం కూడా ఉంటుంది. అయితే మన యొక్క హ్యూమన్ మైండ్ అనేక సమస్యలతో ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సోషల్ మీడియా పరంగా ప్రతిసారి పెర్ఫెక్ట్గా ఉండాలంటే కుదరదు. పెర్ఫెక్షన్ అనేదే సాధ్యం కాదు ఇక్కడ. ఎందుకంటే ఐటీ కాకుండా వేరే ఏ ఫీల్డ్ అయినా ఎంచుకోండి, టీచింగ్ ఫీల్డ్, సీఏ ఫీల్డ్, క్లర్క్ లేదా బిజినెస్, ఏదైనా సరే కొంత కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం కొన్నాళ్లకి ఇష్టంగా మారుతుంది, లాభంగా పరిణతి చెందుతుంది. అందులో నష్టం వచ్చినా కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు. అయితే ఇక్కడ ఐటీ ఫీల్డ్లో కాలం గడిచే కొద్దీ అనుభవాలు, శాలరీ, అలాగే సమస్యలు పెరగొచ్చు, స్ట్రెస్సు పెరగొచ్చు. ఏదైనా సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ తగ్గిపోతుంది. అందరూ ఐటీ, సాఫ్ట్వేర్ అని సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళుతూ ఉంటే అక్కడ ఎక్కువగా శాలరీ ఇచ్చే వాళ్ళని తగ్గించేసుకుంటారు, ఫ్రెషర్స్ని తీసుకుంటూనే ఉంటారు. ఎప్పుడు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనిపించుకోలేం. కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. అందరి ఐక్యూ హైగా ఉండదు. కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అందుకే అందరూ పక్కవాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళుతున్నారు కదా అని వెళ్ళకూడదు. వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా నేర్చుకోకూడదు. ఇక్కడ మనం చేయాల్సింది ఓన్గా టాలెంట్స్ ఏమన్నా ఉన్నాయా, స్కిల్స్ ఉన్నాయా, వేటికి డిమాండ్ ఉంది అని అన్వేషించాలి, అసెస్మెంట్ చేయాలి. ఉదాహరణకి యూట్యూబ్ వీడియో ఎడిటర్స్కి చాలా డిమాండ్ ఉంది. వీడియో ఎడిట్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ శాలరీస్ ఇస్తున్నారు. అలాగే ఆండ్రాయిడ్ గేమ్స్ తయారు చేసే వాళ్ళకి ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆండ్రాయిడ్ యాప్స్ తయారు చేసే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది.
అదేవిధంగా ఫోటోగ్రఫీ, బెస్ట్ ఫొటోస్ తీసిన వాళ్ళు వాటిని షట్టర్ స్టాక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేసి అమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ సంపాదన ఉంటుంది. కానీ మెకానికల్ ఇంజనీరింగ్, EEE, డిగ్రీలో వేరే ఏదైనా ఫీల్డ్ చేసిన వారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోకి వచ్చేస్తున్నారే. చాలామంది లెక్చరర్స్, టీచర్స్ కూడా వాళ్ళ సబ్జెక్చువల్ నాలెడ్జ్ పెంచుకున్న కొద్దీ గంటలకే కొన్ని వందలు, వేలు ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకునే కాలేజెస్ ఉన్నాయి. కానీ వారందరూ కూడా అటువైపు ఆలోచించట్లేదు. ఇక్కడ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి నేను అందించే సలహా ఒక్కటే. మీ పక్కింటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశారని, మీకు తెలిసిన వాళ్ళు చేశారని మీ పిల్లల్ని కూడా అటువైపుకు తీసుకెళ్ళకండి. మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోండి. మీ పిల్లలకి ఏదైనా టాలెంట్ బై బర్త్ ఉందా లేదా. చాలామందికి ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచే బాగా వస్తుంది. కొంతమంది క్రికెట్ బాగా ఆడతారు. అలాగే కొన్ని స్కిల్స్ వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు. అది పెయింటింగ్ అయినా, మ్యూజిక్ అయినా. చదువుతో పాటు వాటిల్లో కూడా మంచి ట్రైనింగ్ని అందివ్వండి. ఒకవేళ వారి సాఫ్ట్వేర్ జాబ్స్లో వాళ్ళు ఫెయిల్ అయినా కూడా ఆ స్కిల్స్ వాళ్ళకి ఆధారమవుతాయి. వారిని కాలక్రమేణా గొప్పవాళ్ళని చేస్తాయి. ఒక అబ్దుల్ కలాం, ఒక సచిన్ టెండూల్కర్, ఒక విరాట్ కోహ్లీ, ఒక సానియా మీర్జా, చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, వీళ్ళందరూ వాళ్ళ రంగాల్లో గొప్ప ప్రావీణ్యత సాధించడానికి కారణం వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన స్వేచ్ఛ, వాళ్ళ నిర్ణయంలో స్వతంత్రం మాత్రమే. వాళ్ళ పేరెంట్స్ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ వైపు అందరూ వెళుతున్నారు కదా, మన పిల్లల్ని కూడా అటువైపే పంపిద్దాం అని ఆలోచించుంటుంటే ఈరోజు అలాంటి గొప్పవారు మన దేశానికి ఎంతో పేరును తెచ్చిపెట్టేవారే కాదు. మీ పిల్లల్లో కూడా అలాంటి గొప్పవారున్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. వాళ్ళ మీద ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు. వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే, కొత్తగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఎదగడానికి కొంచెం టైం ఇవ్వండి. అసలు వారు నేర్చుకునే పనికి ఉపయోగం ఉందా, మార్కెట్లో డిమాండ్ ఉందా అని మీరొక్కసారి సర్వే చేయండి. వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళకి టైం ఇవ్వండి. వీలైతే కొన్ని అవకాశాలను చూపించండి. అవమానించొద్దు, విమర్శించొద్దు. మీరే వాళ్ళని కిందకి లాగొద్దు. మీరర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి వాళ్ళని. ఏ జాబ్ అయినా సరే శాలరీ ఒక్కదాని ఆధారంగానే మీరు పనిచేయకూడదండి. మీ టైంని మీ ఫ్యామిలీకి కూడా కేటాయించాలి. మిమ్మల్ని ప్రేమించడానికి కూడా స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డబ్బు అనేది మాత్రమే ముఖ్యం కాదు. డబ్బుతో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ముఖ్యం. లా ఆఫ్ కర్మ అనే సిద్ధాంతం మీకు తెలుసా? అది మనకు కావలసినంత డబ్బును మాత్రమే మనల్ని సంపాదించుకొనిస్తుంది. తరువాత అనేక విధాలుగా మన దగ్గర నుంచి లాగేసుకుంటూ ఉంటుంది. ఐటీ జాబ్ లాంటి హై ఎంప్లాయిడ్ పర్సన్ అయినా, బిజినెస్ అయినా వాళ్ళకి ఎంత శాలరీ ఎక్కువగా వస్తే అంత డబ్బు ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుంది. మరికొంతమంది అనేక కేసుల నుంచి తప్పించుకోవడానికి లాయర్స్కి ఎక్కువగా డబ్బును చెల్లిస్తూ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్కి డబ్బులు చెల్లిస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్కి ఎక్కువ డబ్బు చెల్లిస్తారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో షేర్లలో ఎక్కువగా డబ్బును పెట్టి నష్టపోతూ ఉంటారు. అన్ని మతాలు, అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, వేరే ఏ మతమైనా సరే, స్వామీజీలు, ఫాదర్లు ఇలా మరికొంతమంది మూఢనమ్మకాలను ఎరగా చూపి అందరి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుంటూ ఉంటారు. ఇలాగే ప్రకృతి విపత్తులు, యాక్సిడెంట్స్, అలాగే తెలిసిన వారు హాస్పిటలైజ్ అవ్వడం, ఇలా అనేక ఖర్చులు ఉంటూ ఉంటాయి. ఇలా మన కర్మ మనకు తగ్గ ఫలితాన్ని ఇస్తుంది మనం ఎంత కష్టపడినా. అలాగే వారి పిల్లలకి ఎన్నో ఆస్తుల్ని కూడబట్టి ఇస్తే వాళ్ళని బాగా చూసుకుంటారు అనుకుంటున్నారు చాలామంది. మనం ఎలాగైతే ఇండివిజువల్గా బతకాలనుకుంటున్నామో మన పిల్లలు కూడా అనేక స్కిల్స్ నేర్చుకుని చివరికి వాళ్ళు అలాగే బతుకుదామని అనుకుంటారు. మనం ఇచ్చే అసెట్స్, ఆస్తులన్నీ కూడా వాళ్ళకి కేవలం సెక్యూరిటీనిస్తాయి. మనం ఇప్పుడు సమకూర్చుకోవాల్సింది కేవలం డబ్బునే కాదు, జ్ఞాపకాలని, కుటుంబం అందించే మంచి జ్ఞాపకాలని, గుర్తులని. అవి మన పిల్లలతో ఉండాలి, మీ భార్యతో ఉండాలి, మీ కన్న తల్లిదండ్రులతో ఉండాలి. సమాజానికి ఏదైనా తిరిగివ్వండి. అవే మీ జీవిత చర్మాంకంలో మిమ్మల్ని ఇంకా ఎక్కువ కాలం బతికేలా చేస్తాయి. మనం చేసే పని మనకి సంతృప్తినివ్వాలి. మన జీవితాన్ని ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని చిన్న చిన్న ఆనందాల్ని మిస్ అవ్వకుండా ప్రతి నిమిషం జీవితం ఆనందంగా, హాయిగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుందాం. ఇంకొకరికి సహాయపడుతూ మన జీవితాన్ని హాయిగా గడుపుతాం. అలా అనుకున్నాను కాబట్టే మన ఛానల్ IFB స్టోరీస్ని ఒక యాప్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఎన్నో బుక్స్ విషడంని మీకు ఫ్రీగా అందించాలి. స్ట్రెస్, మోటివేషనల్, కమ్యూనికేషనల్ స్కిల్స్, ఇలా అనేక కేటగిరీస్ బుక్స్లోని విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోస్ మీకు అందిస్తాయి అనే ఉద్దేశంతోటి ఈ పనిని కొనసాగిస్తూ ఉన్నాను. లేటెస్ట్ వీడియోస్ అన్నింటినీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కావున యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మనం మంచిని పంచే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేస్తారు కాదు. అలాగే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. నమస్తే.